పలికెను పదము పరేశ. తాను నీలో లీనమైనది ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి తానువైన ప్రాణధవుని చెంతకు చేరుతున్నది. భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా చేయగలిగే వేళ భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశ. సావర గంగాంచిత శిరమృగ మండిత కర పురహర భక్త శుభంకర భవన శంకర స్వరహర దక్షాధ్వరహర కాల విలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర ఆశుతోష అజనాస విశాసన జయ గిరీశ బృహదీశ్వర. నిను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలువంగా యోగి వేషని మనసున కలగద రాగలేశమైన హే మహేశని భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోన. నమక చమక ముల నాదాన యమక గమక ముల యోగాన